హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. మనం ఈరోజు కూడా హరినామం యొక్క గొప్పతనం గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాము. బిఫోర్ దట్ మనం ప్రేయర్స్ అనేవి చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్. ఒకసారి నేను ప్రేయర్ షీట్ షేర్ చేస్తాను. ఓకే, మీరు కూడా మీ వైపు నుంచి మ్యూట్లో ఉండి ప్రేయర్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ ఫర్ జాయినింగ్ ద మార్నింగ్ జపా సెషన్. సో మీరు ఎవ్రీడే ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ కరెక్ట్గా టైంకి జాయిన్ అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే హరినామం యొక్క గొప్పతనం గురించి ఇంకొన్ని విషయాలు చర్చించుకోవడానికి ట్రై చేద్దాం. అయితే మనకి మొత్తం జ్ఞానం ఎందులో ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. నాకు జ్ఞానం తెలుసుకోవాలి, మొత్తం నాలెడ్జ్ అంతా తెలుసుకోవాలి అన్న మనకి కోరిక కలిగింది అనుకోండి, మనం ఫస్ట్ వెళ్ళి రిఫర్ చేయాల్సినవి ఏంటి? నేను మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను సో దట్ మన క్లాస్ ఇంటరాక్టివ్గా ఉండొచ్చు. నేను జ్ఞానం మొత్తం నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను వేటిని వెళ్ళి రిఫర్ చేస్తే మొత్తం జ్ఞానం ఉంటుంది? జ్ఞాన భాండాగారం అని అంటారు. ఏంటి?
ఓకే, ఏంటి ఆ బుక్స్? భాగవతం, భగవద్గీత. ఆధ్యాత్మిక గ్రంథాలు. ఓకే, గ్రంథాలు. ఓకే, ఫైన్. బేసిక్గా ఏంటి అంటే మొత్తం జ్ఞానం అంతా కూడా మనకి వేదాల్లో ఉంటుంది అంటారు. ఓకే, మొత్తం ఏదైనా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ భౌతిక జ్ఞానం కానీ ఎలాంటి జ్ఞానానికైనా ఎక్కడి నుంచి ఆ జ్ఞానం అన్నది మొదలవుతుంది అంటే వేదాల నుంచి మొదలవుతుంది అనమాట. అయితే వేదాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 4 వేదాలు ఉంటాయి. ఓకే, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. సో 4 వేదాలు ఉన్నాయి. సో ఒకప్పుడు వేదాల జ్ఞానం ఎలా వెళ్ళేది అంటే గురువుల నుండి శిష్యులకి ఇట్లా చెప్పేసేవాళ్ళు అనమాట. అంటే నోటితో చెప్తే ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళు చెవుల ద్వారా విని ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని అది గుర్తు పెట్టుకునేంత శక్తి వాళ్ళకి ఉండేది అంటారు. అంటే అప్పుడు మనకి ఇలా పుస్తక రూపంలో ఏమీ ఉండదన్నమాట జ్ఞానం అన్నది. గురువు ఎవరైతే ఉంటారో పరంపరలో వచ్చిన గురువులు వాళ్ళ శిష్యులకి నోటి ద్వారా మొత్తం ఆ జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎలా అయితే క్లాసెస్ చెప్పుకుంటున్నామో అట్లా గురువు మొత్తం ఆ వేదాల జ్ఞానాన్ని చెప్తారు. అండ్ శిష్యునికి ఎంత తెలివి ఉంటుందంటే ఆ చెవులతో విన్న దాన్ని ఆయన దాన్ని అర్థం చేసుకొని, అంటే చెప్తూ ఉంటే parallel గా మనం ప్రాసెస్ చేస్తూ ఉండాలి కదా. అంటే చెప్పేది విని అర్థం చేసుకునే శక్తి parallel గా మనకు ఉంటూ ఉండాలి. సో అప్పుడు ఎలా ఉండేదంటే మనకున్న తెలివితేటలు అప్పుడు ఆ ఏజ్ లో ఎలా ఉండేది అంటే చెప్తూ ఉన్నప్పుడే వెంటనే దాన్ని విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తు పెట్టుకునేంత స్థితి కూడా ఉండేదన్నమాట. కానీ పోను 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 ఏమైంది అంటే మనుషుల్లో ఆ జ్ఞానాన్ని వినే శక్తి తగ్గింది, విన్నది అర్థం చేసుకునే దానికి కూడా తగ్గింది, అండ్ అర్థం చేసుకునేది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంకా కష్టతరం అయిపోయింది. సో ఈ జ్ఞానం అన్నది ఫ్యూచర్ జనరేషన్స్ కి వెళ్ళడానికి వేదవ్యాస ఏం చేశారు అంటే మొత్తం వేదాలన్నిటినీ లిఖిత పూర్వకంగా రాశారనమాట. ఒకప్పుడు ఇలా లిఖిత పూర్వకంగా లేవు మనకి వేదాల జ్ఞానం. చెప్పాను కదా, ఇలా చెప్తే గుర్తు పెట్టుకొని అలా పరంపరలో వస్తూ ఉండేది. గురువు నుండి శిష్యులకి, వారి నుండి వారి శిష్యులకి అలా వస్తూ ఉండేది. కానీ వేదవ్యాస ఆ అది రియలైజ్ అయ్యారనమాట. పోను పోను మనుషుల్లో ఇంత ఆ, తీసుకొని దాన్ని గ్రాస్ప్ చేసుకొని అర్థం చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకునేంత శక్తి ఉండదు. సో ఏం చేయాలి అంటే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దీన్ని నేను లిఖిత పూర్వకంగా రాశాను అంటే ఫ్యూచర్లో ఎవరైనా రిఫర్ చేయాలి అంటే వీటిని చదివి ఆ జ్ఞానాన్ని పొందొచ్చు అన్న ఇదితో వేదవ్యాసుల వారు దీన్ని మొత్తాన్ని లిఖిత పూర్వకంగా రాశారు. అండ్ అలానే ఆయన ఈ 4 వేదాల కింద డివైడ్ చేశారనమాట. ఒకప్పుడు మొత్తం అంతా ఒకటే ఉండేది జ్ఞానం అంతా కూడా. అండ్ వేదవ్యాసుల వారు వాటిని 4 వేదాస్ డివైడ్ చేశారు ఇందాక చెప్పుకున్న పేర్ల ప్రకారం: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే ఒకప్పుడు మనిషి డ్యూరేషన్ ఎలా ఉండేది అంటే మనకి 4 యుగాలు ఉంటాయి: సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. సత్యయుగాలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉండేది అంటే లక్షల్లో ఉండేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh years అంటే ఒక మనిషి పుట్టి తన జీవితం అంతా బ్రతికి చనిపోవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 1,00,000 సంవత్సరాలు బ్రతకాలలాగా. ఓకే, అండ్ ద్వాపర యుగంకి వచ్చేసరికి, త్రేతాయుగంకి వచ్చేసరికి లక్ష పక్కన ఒక సున్నా కట్ చేయండి, ఎంత అవుతుంది? 10,000. రైట్, 10,000 డ్యూరేషన్ ఉండేది. సో త్రేతాయుగంలో మనుషులు ఎంత దూరం ఎంత కాలం బ్రతికేవారు అంటే 10,000 సంవత్సరాలు. అండ్ ద్వాపర యుగంకి వచ్చేసరికి ఇంకొక సున్నా కట్ చేయండి, ద్వాపర యుగంలో 1,000 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉండేది. అండ్ కలియుగానికి వచ్చేసరికి ఎంత అయిందండి లైఫ్ స్పాన్? మాక్సిమం టు మాక్సిమం ఎంత ఎంత కాలం బ్రతకచ్చు? 100. 100 years అన్నమాట. సో అలా ఒక్కొక్క యుగం ఇలా కిందకు వచ్చే కొద్దీ లైఫ్ స్పాన్ మనకి ఆ పక్కన ఒక్కొక్క సున్నా కట్ చేసుకుంటూ వస్తే ఎంతవరకు వచ్చామంటే ఇప్పుడు మనం 100 yearsకి వచ్చాం. సో ఇదంతా ఏంటంటే యావరేజ్ ఏజ్. అంటే ఇప్పుడు అందరూ 100 years బ్రతుకుతున్నారు అంటే అలా అని కాదు, బట్ యావరేజ్ తీసుకున్నట్లయితే మన లైఫ్ స్పాన్ అనేది కలియుగాలో 100 years. అలానే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా యావరేజ్ లైఫ్ స్పాన్. అయితే ఇప్పుడు సత్యయుగంలో మనకి లైఫ్ స్పాన్ 1,00,000 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకి చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు ఈ వేదాల జ్ఞానం చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునే శక్తి వాళ్ళకు ఉండేది. అండ్ దానికి తగ్గట్టుగా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండేది అనమాట. సో అప్పుడు మనుషుల్లో శక్తి ఎక్కువ ఉండేది, వాళ్ళ ఆయువు కూడా ఎక్కువ ఉండేది. సో వాళ్ళు దాన్ని చదివేవారు. అండ్ తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి కూడా 10,000 సంవత్సరాలు అంటే ఫైన్, పెద్ద టైమే కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ శక్తి అలానే ఉండేది. అండ్ చదివింది కూడా గుర్తుపెట్టుకునేంత కేపబిలిటీ వాళ్ళకు ఉండేది, ఆయుష్ కూడా అలానే ఉండేది. కానీ కిందకు వచ్చే కొద్దీ ద్వాపర యుగం కలియుగంకి వచ్చేసరికి ఇప్పుడు మన మన యుగానికి కలియుగానికి వచ్చేసరికి ఏమైంది? మనకి 100 years.
ఈ 100 years లో మనకి చైల్డ్హుడ్, బాల్యంలో కొన్ని సంవత్సరాలు పోతాయి, వృద్ధాప్యంలో కొన్ని సంవత్సరాలు పోతాయి, యవ్వనంలో మన బాధ్యతలు అంటే మన మిడిల్ ఏజ్కి వచ్చేసరికి మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన కెరియర్ అని చెప్పి కొంత టైం పోతుంది. సో మనకి వేదాల జ్ఞానం చదవడము, దాన్ని అర్థం చేసుకోవడము అండ్ దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని పాటించడం అనేది కష్టతరం అనమాట. ఎందుకంటే మన దగ్గర అంత తెలివితేటలు తగ్గిపోతూ ఉన్నాయి అండ్ ఆయుష్ కూడా తగ్గిపోయింది. సో ఈ వేదాలన్నవి ఇప్పుడు మనం ఈ కాలంలో చదివి దాన్ని అవలంబించి తెలుసుకోవడం అన్నది చాలా కష్టం అనమాట. సో అందుకనే మనకి భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారంటే ఒక శ్లోకంలో, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్య. సో ఒకవేళ నీకు టైం ఉండి, నీకంత తెలివితేటలు ఉండి, అంత సామర్థ్యం ఉండి వేదాలన్నీ చదివామనుకోండి, ఫైనల్ గా ఎసెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం 4 వేదాలు చదవడానికి మనకి ఎన్నో జన్మలు పట్టొచ్చు, కానీ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది కృష్ణ మనకి భగవద్గీతలో సింపుల్ గా తీసి చెప్పేస్తున్నారు అనమాట. ఏమంటున్నారంటే, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్య. వేదాలన్నిటి యొక్క ఎసెన్స్ ఏంటి అంటే నన్ను తెలుసుకోవడం అని కృష్ణ చెప్తున్నారనమాట. ఓకే. సో ఒక సబ్జెక్ట్ మనం మొత్తం చదివి ఎసెన్స్ తెలుసుకోకుండా పక్కన పెట్టేస్తే అదొక దారి అయితే, ఒక సబ్జెక్ట్ మనం చదవడానికి మన దగ్గర దారి లేదు, కానీ దాంట్లో ఉన్న ఎసెన్స్ సారమంతా తీసి మనకి చెప్తున్నారు అనుకోండి, ఏ ఆప్షన్ బెటర్ మనకి? సెకండ్ ఆప్షన్ మాతాజీ ఎంతైనా. సెకండ్ ఆప్షన్ కారణమే బెటర్. బెస్ట్ మాతాజీ. సెకండ్ ఆప్షన్ బెటర్. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడానికి మన దగ్గర లైఫ్ స్పాన్ లేదు, అంటే ఆయుష్ లేదు, అంత తెలివితేటలు అంత సామర్థ్యం కూడా మనకి లేదు. సో కృష్ణ దీన్ని అంతటిని ఆలోచించి మనకి సింప్లిఫై చేసేసి భగవద్గీతలో, సో భగవద్గీత ఎప్పుడు చెప్పారు మనకి? ద్వాపర యుగం ఆల్మోస్ట్ ఇంకా చివరికి వచ్చేసే టైంలో మనకి ఈ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో, కురుక్షేత్ర యుద్ధము, అప్పుడు భగవద్గీత కృష్ణ అర్జునకి చెప్పారు. కానీ ఇది ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు కూడా ఇదే జ్ఞానాన్ని భగవంతుడు సూర్య భగవానుడికి ఇచ్చారనమాట. ఓకే. సో ఆ పరంపర పోవడంలో మళ్ళీ దీన్ని ఇనిషియేట్ చేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఇనిషియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కలియుగం రాబోతుంది, ఈ జ్ఞానం అన్నది వీళ్ళు తెలుసుకోలేకపోతే కలియుగంలో జీవించడం కష్టమవుతుంది. సో ఇవంతా ఇంటెన్షన్ తో కూడా కృష్ణ అర్జున రూపంలో మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఏం చెప్తున్నారు అంటే మనకి మొత్తం వేదాల యొక్క సారం ఏంటి అంటే మీరు నన్ను తెలుసుకోవడము. సో ఇప్పుడు మనకి వేదాలు చదివే అంత టైము అంత ఆయుష్ లేదు కాబట్టి మనం భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు నో వేదాస్. వేదాలు తెలుసుకొని చదివితే ఎంత ఇది వస్తుందో, భగవంతుని తెలుసుకున్నా కూడా, భగవంతుని గురించి తెలుసుకున్నా కూడా మనకి అంతే రిజల్ట్ వస్తుంది అంటారు. అయితే మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే, భగవంతుని నామానికి భేదం లేదు. ఏంటి? కలి కాలే నామరూపే కృష్ణ అవతారే. సో వేదాల యొక్క సారం ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, అండ్ భగవంతుని నామానికి భేదం లేదనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? భగవన్ నామం జపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో వేదాలు చదివితే మనకి ఏం జ్ఞానం వస్తుందో తెలుసా? మనకి మన గుర్తింపు ఏంటో తెలుస్తుంది, మన ఐడెంటిటీ అంటారనమాట. అసలు మనం ఎవరము అని తెలుస్తుంది. ఓకే. అండ్ భగవంతుడు ఎవరు తెలుస్తుంది, భగవంతునితో మనకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుస్తుంది. సో ఆ సంబంధం ఇప్పుడు పోయింది, అది మనకి లాస్ట్, ఆ రిలేషన్ పోయింది. ఆ సంబంధాన్ని మళ్ళీ మనం తిరిగి ఎలా పునఃస్థాపించుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఈ నాలెడ్జ్ అంతా మనకి వేదాలు చదివితే తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణ? వేదాలన్నిటి చదివి నువ్వు తెలుసుకునేది ఏంటి అంటే నన్నే, అండ్ నన్ను నువ్వు కలియుగంలో తెలుసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే నా నామం అన్నమాట. సో ఇప్పుడు మనం హరినామం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మన ఐడెంటిటీ మనకి తెలుస్తుంది. సేమ్ వేదాలు చదివితే మనకి ఏం జ్ఞానం వస్తుంది? మన గుర్తింపు, మనం అసలు ఏంటి, నిజంగా మనం ఎవరము అన్నది తెలుస్తుంది. అండ్ భగవంతుడు ఎవరో తెలుస్తుంది, భగవంతునికి మనకి రిలేషన్ తెలుస్తుంది, దాన్ని ఎలా పునఃస్థాపించుకోవాలి తెలుస్తుంది. సో వేదాలు మొత్తం చదివి తెలుసుకున్న జ్ఞానము మనకి సింప్లిఫైడ్గా హరినామం చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఇది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు మళ్ళీ మనకి తిరిగి? ఎవరు చెప్తారు అంటే బ్రహ్మదేవుడు చెప్తారనమాట. సో బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉంటాయండి? ఎన్ని హెడ్స్ ఉంటాయి? 4 4. 4 తలలు. సో బ్రహ్మదేవుడు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు మనకి ఒక తల, మన ఆయుష్ చాలా తక్కువ, కానీ బ్రహ్మదేవుడికి 4 తలలతో 4 వేదాలు చదువుతారు. ఇప్పుడు ఒక తలతో ఆయన ఋగ్వేదం చదివితే, ఇంకొక వైపు యజుర్వేదం, ఇంకొక వైపు సామవేదం, ఇంకొక వైపు అథర్వణ వేదం, అలా 4 తలల్ని యూజ్ చేసి 4 వేదాలు ఆయన సైమల్టేనియస్ గా చదువుతారనమాట. చదివి ఏం చెప్తారు అంటే ఫైనల్ గా దాని యొక్క ఎసెన్స్ తీసుకొచ్చి చెప్తారు. ఏంటి అంటే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నాత పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఏమంటున్నారు?
సర్వ వేదాలన్నిటినీ చూసి నేను చెప్తున్నాను ఏంటి అంటే ఇతి షోడశకం నామ్నాం. ఈ 16 వర్డ్స్తో ఉన్న హరే కృష్ణ మహామంత్రం వినా ఇంకొక మార్గం లేనే లేదు అని చెప్పి మనకి బ్రహ్మదేవ చెప్తున్నారు. నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఇంకొక ఇది కాదు ఇంకొక ఆప్షన్ చెప్పండి, ఇది కాదు ఇంకొక ఆప్షన్ చెప్పండి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కదా ఏదన్నా చెప్తే. సో బ్రహ్మదేవ ఏమంటున్నారంటే మొత్తం వేదాలన్నీ చదివి చెప్తున్నాను, ఈ హరే కృష్ణ మహామంత్రం వినా ఇంకొక ఆప్షన్ లేనే లేదు. ఓకే, కలికాలంలో మనల్ని నడిపించి ఇక్కడ ఈ భవసాగరంలో మనకున్న కష్టాల్ని గట్టెక్కించి మనకి ఫైనల్ సొల్యూషన్ ఇవ్వడానికి ఇంకొక ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే ఇంకొక ఆప్షన్ ఏదీ లేదు అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? 4 వేదాలు 4 తలలతో చదివి ఆయన చెప్తున్నారు అనమాట. సో మనకి వేదాలు చదివి తీసుకునే జ్ఞానం లేనప్పుడు ఎవరైతే వేదాలు చదివి ఆ జ్ఞానాన్ని ఆ ఎసెన్స్ నంతా సారమంతా తీసి మనకి చెప్తున్నారో అది తీసుకోవడం ఈజీనా కాదా? ఎస్ మాతాజీ, ఈజీ. ఈజీ. సో బ్రహ్మదేవ మనకి చెప్తున్నారనమాట. సో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం తీసుకుంటూ ఉన్నారో జపం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేదాల యొక్క జ్ఞానాన్ని అంతా కూడా తీసుకుంటున్నారు అంటున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి పెరుగు పాలు తీసుకొని పాలను కాగబెట్టి తోడపెట్టి పెరుగు చేసి పెరుగు నుంచి వెన్న తీసి వెన్నని చిలికి అది మళ్ళీ కాగబెట్టి దాన్ని నెయ్యి చేసి, సో ఇదంతా కష్టతరమైన ప్రాసెస్. బట్ ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి అంతా సింప్లిఫై చేసి భగవద్గీతలో కృష్ణ చెప్పేస్తున్నారు వేదాల యొక్క జ్ఞానం అంతా ఏంటి అంటే నన్ను నువ్వు తెలుసుకోవడం. అండ్ నన్ను తెలుసుకోవడానికి కలియుగాలో ఈజియెస్ట్ వే ఏంటి? నామం తీసుకోవడం. సో మనం నామం తీసుకుంటే ఏమవుతుంది? వేదాల యొక్క జ్ఞానం, వేదాలు తీసుకుంటే మనకి ఏం జరుగుతుందో అదంతా కూడా నామం తీసుకుంటే పర్ఫెక్ట్ గా మనలో జరుగుతుంది అనమాట. సో ఎంత ఈజీగా చేసేసారంటే భగవంతుని సృష్టి అలా ఉంటుంది. చూడండి, ఒకప్పుడు 1,00,000 సంవత్సరాలు ఉంది కానీ ఇప్పుడు 100 ఇయర్స్ మాత్రమే ఉంది. ఒకప్పుడు వేదాలు చదివి తెలుసుకునే జ్ఞానం వారికి ఉంది, ఇప్పుడు మనకి వేదాలు చదివి అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకి లేవు, అంత ఆయుష్ లేదు. సో భగవంతుడు సింప్లిఫై చేసేసారా లేదా? సో అప్పుడున్న లైఫ్ స్పాన్ కి వేదాలు చదివి తెలుసుకుంటే ఫైన్, కానీ మీరు కలియుగంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు అది కుదరదు. సో కుదరనప్పుడు మీరు అంత ఆప్షన్ అంత పెద్ద కష్టతరమైన ప్రాసెస్ ఎందుకు తీసుకోవాలి? సో మీరు మీరు నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే కృష్ణ చెప్తున్నారు, మీరందరూ నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు అంతంత జ్ఞానం చదివి తెలుసుకోవడం మీకు కష్టం కాబట్టి నేను మీకు ఈజియెస్ట్ వే చెప్తున్నాను. ఏంటి అంటే మీరు నా గురించి తెలుసుకున్నారు అంటే వేదాల యొక్క జ్ఞానం తెలుసుకున్నట్టే మీరు, ఎందుకంటే వేదాల సారమే నన్ను తెలుసుకోవడం. మీరు వేదాలంతా చదివి ఫైనల్ గా భగవంతుడు ఎవరు నేనెవరు భగవంతుడితో నా రిలేషన్ భక్తి ఎలా చేయాలి అని తెలుసుకోలేకపోతే వేదాలు చదివినా కూడా ప్రయోజనం అనేది మనం తీసుకునే వాళ్ళం కాదనమాట. అదే వేదాలేమి చదవకపోయినా కూడా సారం తీసుకొని, సో ఇది ఒక్క నిమిషం 1 మినిట్, మీకు డిస్టర్బెన్స్ వస్తుందండి? ఏం లేదు లేదు మాతాజీ, మాతాజీ. ఓకే ఫైన్. ఓకే ఫైన్ ఫైన్ ఓకే. సో వేదాల యొక్క సారం ఇది అని చెప్పి మనం గ్రహించగలిగాము అంటే దెన్ మనం ఈజియెస్ట్ వే చూసుకున్నట్ట కదా. సో మెట్లెక్కి 100 ఫ్లోర్స్ ఎక్కడం ఒక ఎత్తు అయితే చక్కగా ఎలివేటర్ ఎక్కేసి బటన్ నొక్కేసి 100th ఆప్షన్ అన్నది ఏదైతే బటన్ ఉంటుందో అది క్లిక్ చేసి పైకి వెళ్ళిపోవడం ఈజీనా మనకి? బటన్ నొక్కి పైకి వెళ్ళడం ఈజీ మాతాజీ. సో ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అంటే హ్యాపీగా మనము ఎలివేటర్ ఎక్కేసి జ్ఞానం తీసుకున్నంత ఈజియెస్ట్ వే అనమాట. సో మన అందరికీ హరే కృష్ణ మహామంత్రం అవైలబుల్గా ఉంది. వేదాలు చదవడం మనందరికీ అవైలబుల్ కాదు, పాసిబుల్ కాదు, కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది అందరికీ అవైలబుల్గా ఉంది. సో మనము దీన్ని సింపుల్గా మన లైఫ్లోకి తీసుకొని చక్కగా ఎలివేటర్ ఎక్కేసి బటన్ నొక్కేసి అందులో నుంచుంటే చాలు, మనం చక్కగా అదే మనల్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ హరినామం ఎలాంటిది అంటే అంత ఈజియెస్ట్ వే అనమాట. మనం హరినామం తీసుకుంటూ ఉంటే ఈ ఎలివేటర్ మనం మెకానికల్ గా ఉండే ఎలివేటర్ మేబీ 100th ఫ్లోర్ వరకే తీసుకెళ్ళగలదు, కానీ హరినామం ఎక్కడి వరకు తీసుకెళ్ళదో చెప్పగలరా? హరినామం పట్టుకుంటే మనం ఎంతవరకు వెళ్ళగలం? భూలోకం నుంచి గోలోకం దాకా కనెక్ట్ చేసే ఎలివేటర్ ఏదన్నా ఉంది అంటే అది హరినామం అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, సింపుల్ గా ఆ హరినామం తీసుకొని మన లైఫ్ లో ఎవ్రీడే నియమంగా మనం హరినామం తీసుకుంటూ మన సాధన అన్నది ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది తెలుసా? ఈ భూలోకం ఎలివేటర్ అన్నది భూలోకం నుంచి అవైలబుల్ పెట్టేశారనమాట భగవంతుడు. ఇక్కడ మనం నుంచొని హరినామం పట్టుకొని
పట్టుకొని మనం సాధన చేస్తూ ఉంటే ఆ హరినామమే మనల్ని గోలో దాకా తీసుకెళ్ళగలదన్నమాట. సో హరినామం యొక్క పొటెన్సీ అలాంటిది. మొత్తం జ్ఞానం అంతా మనకి శాస్త్రకంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. సో నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణీన కాలహ అంటారు. సో ఈ హరినామం తీసుకోవడానికి ఎలాంటి నియమాలు, ఫలానా స్థితిలోనే నువ్వు ఉండి హరినామం తీసుకోవాలి, ఇదేమీ లేవన్నమాట. అండ్ మొత్తం శక్తులన్నిటినీ కూడా హరినామంలో పెట్టి భగవంతుడు మనకిచ్చాడు. సో ఇంత ఈజియెస్ట్ వే, మనకి నెయ్యి ఇచ్చి చక్కగా తిను అంటే ఎంత బాగుంటుంది మనకి. అదే ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. సో మనకి భగవంతుడు ఆ ఎసెన్స్ అంతా తీసి హరినామంలో పెట్టి అన్ని శక్తుల్ని హరినామంలో పెట్టి మనకి భగవంతుడు ఇచ్చాడు. హరినామం ఇంత ఇంత తెలుసుకొని కూడా, ఇంత ఈజియెస్ట్ వే మనకి ఇచ్చినా కూడా, ఈ జ్ఞానం తెలుసుకున్నాక కూడా మనం హరినామం తీసుకోకుండా ఉంటున్నాము అంటే మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరన్నమాట. సో చెప్పాను కదా, ఎలివేటర్ ఇచ్చి చక్కగా నువ్వు పైకెళ్ళు అన్నప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి. అంతేకాని నేను లోపలికి వెళ్ళాలా, మళ్ళీ ఎక్కి నుంచోవాలా ఒక 2 నిమిషాల పాటు, అండ్ బటన్ నొక్కాలా, ఇదంతా నా వల్ల కాదు అంటున్నామంటే వీఆర్ జస్ట్ ఫూలిష్. ఇంకా అంతకు మించి ఇంకా భగవంతుడైనా ఏం చేయలేరు కదా. మీకు ఈజియెస్ట్ వే ఇచ్చేసారు, హరినామం తీసుకోండి అని. సో అంత ఇచ్చాక కూడా నేను ఇంత చేయాలా, ఇంకా హరినామం లేచి జపమాల పట్టుకొని చేయాలా అంటే చెయ్యాలి. ఆబ్వియస్ గా మనకి రిజల్ట్ కావాలి అంటే మన వైపు కూడా కొంచెం ప్రయత్నం పెట్టాలి. కానీ ఎంతో కష్టపడాల్సిన ప్రయత్నం అనేది భగవంతుడు దాన్ని సింప్లిఫైగా మనకి ఇచ్చేసినప్పుడు ఇందులో కూడా మనం కంప్లైంట్స్ చెప్తూ కష్టాలు చెప్తూ ఉన్నాము అంటే ఇంక మనల్ని ఎవరు కూడా సేవ్ చేయలేరన్నమాట. మేబీ హరినామం అన్నది ఇనీషియల్ గా కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. ఎందుకు కష్టతరంగా ఉంటుంది అంటే మన మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు కాబట్టి. కానీ చేయగా 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 ఏమవుతుందో తెలుసా, హరినామం జపించకుండా మనిషి ఉండలేరన్నమాట. అలా అయిపోతుంది. ఇనీషియల్ గా మనకి కష్టతరంగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, ఫస్ట్ టైం మనము మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన వెంటనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారా? లేదు మాతాజీ, మారాం చేస్తారు. మారం చేస్తారు. ఒక మేబీ ఒక 1 వీక్ 10 డేస్ డిపెండ్ ఆ పిల్లల్ని బట్టి చాలా మారం చేస్తారు. కానీ మనం ఏం చేస్తాము, ఇలానే ఉంటుంది, వాళ్ళు ఏడ్చినా కింద పడి కొట్టుకున్నా కానీ ఈ ఫేజ్ ఇలానే ఉంటుంది. కానీ ఒక్కసారి స్కూల్కి వెళ్ళి పిల్లలతో అలవాటు అయింది అంటే వాళ్ళే ఇష్టపడతారు అని చెప్పి మనకి తెలుసు. యాజ్ అ పేరెంట్ గా మనకి తెలుసు కాబట్టి మనం ఇనీషియల్ గా ఫోర్స్ చేస్తాం పిల్లల్ని, లేదు వెళ్ళాల్సిందే, ఎంత ఏడ్చినా కూడా పోన్లే నాన్న ఏడుస్తున్నావు కదా ఇవాళ వద్దులే రేపు వద్దులే అని చెప్పి ఆపేస్తాం అనుకోండి, వెళ్ళగలుగుతాడా పిల్లవాడు స్కూల్కి? వెళ్ళలేడు మాతాజీ, అక్కడే వెళ్ళలేదు. సో మనం కొంచెం కఠినంగా ఉంటాం ఇనీషియల్ గా, ఎందుకంటే మనకి రిజల్ట్ తెలుసు. ప్రతి పిల్లవాడు కూడా ఈ ఫేజ్ నుంచి వెళ్ళాలి, మనం కూడా అలానే వెళ్ళి వచ్చిన వాళ్ళము. తర్వాత ఆ కష్టం అనేది ఉండదు అని చెప్పి మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మనం పిల్లల్ని కొంచెం ఇబ్బంది అయినా కష్టమైనా ఫోర్స్ చేస్తాము. కానీ ఒక్క 1 వీక్ 10 డేస్ అయిపోయాక స్కూల్కి వెళ్ళాలి నాన్న అంటే వాళ్ళు ఇష్టపడతారా లేదా? ఎందుకంటే అక్కడికి వెళ్తే పిల్లలతో వాళ్ళు చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అక్కడ ఇనీషియల్ గా టీచర్ ఏం చేస్తారు, మనకి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఏం చెప్పారు కదా, కొంచెం రైమ్స్ చెప్తూ సరదాగా ఆడిస్తూ పిల్లలతో ఆ, వాళ్ళని డాన్స్ చేపిస్తూ ఈజియెస్ట్ గా అంటే ఈజీ వేలో ఎలాగా నాలెడ్జ్ ఇవ్వాలి వాళ్ళకి అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి అందులో రుచి వచ్చింది అంటే ఇంకా పిల్లవాడు మారం చేయడు, అంటే నేను వెళ్ళిపోతాను స్కూల్కి అని చెప్పి మనకి కోఆపరేట్ చేస్తాడనమాట. సో ఇనీషియల్ గా చాంటింగ్ లో కూడా మన పరిస్థితి అలాంటిది అనమాట. సో మన మైండ్ ఒక చైల్డ్ లాగా అనమాట, అది మారం చేస్తూనే ఉంటుంది. ఏంటి చాంటింగ్ చేస్తావా, ఎంత కష్టతరమైన పని, నీకు ఎన్ని పనులు ఉన్నాయి, తర్వాత ఎన్ని చేసుకోవాలి, నువ్వు చాంటింగ్ చేస్తూ కూర్చుంటే ఎలాగా అని చెప్పి మనల్ని కష్టపెడుతూనే ఉంటుంది అనమాట. ఎలా అయితే మనం పిల్లల్ని ఫోర్స్ చేపించి ఇనీషియల్ గా స్కూల్ కి తీసుకెళ్తామో అలానే మన మైండ్ ని కూడా నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను ఇది చెయ్యాల్సిందే, భగవంతుడు నాకు ఈజియెస్ట్ వే ఇచ్చేసాడు, ఇది కూడా పట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా నన్ను ఎవరు సేవ్ చేయలేరు. అండ్ నువ్వున్నావే, నువ్వు ఎప్పుడు కూడా నన్ను చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటావు, మన మైండ్తో మనం చెప్పాలన్నమాట. సో ఏనా నువ్వు నాకు మంచి చేసావు, ఎప్పుడు కూడా నువ్వు నన్ను చెడు వైపే తీసుకెళ్తూ ఉంటావు. నాకు భగవంతుని కృప వల్ల, వరిష్ఠ వైష్ణవుల కృప వల్ల ఈ మార్గం గురించి తెలిసింది. ఇప్పుడు తెలుసుకున్నా కూడా నేను ప్రయత్నం చేయడం లేదు, నా వంతు ప్రయత్నం చేయడం లేదు అంటే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలుసు. సో నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ నేను జపం చేయాల్సిందే. కొన్ని రోజులు ఈ ఫేజ్ అన్నది కష్టంగానే ఉంటుంది, కానీ దీన్ని భరించి ముందుకెళ్లే కొద్ది ఏమవుతుందో తెలుసా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా హరినామం నుంచి రుచి రావడం అన్నది మొదలవుతుంది అనమాట. కానీ టైం పట్టొచ్చు. ఇనీషియల్ గా నాకు 1 సంవత్సరం చేశాను వెంటనే రుచి వచ్చేస్తుందా అంటే రుచి రాదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, మనము నియమంగా చేసే కొద్దీ అప్పుడప్పుడు హరినామం చేస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఫీలింగ్స్ అన్నవి ఇస్తూ ఉంటారన్నమాట కృష్ణ. సో ఆ ఫీలింగ్స్ అన్నవి ఎంత బాగుంటాయి అంటే ఆ ఫీలింగ్ అనేది కేవలం ఒక్క రోజు ఒక్క మాల జపం చేస్తున్నప్పుడే రావచ్చు. కానీ ఆ ఫీలింగ్ మనకి ఏం చెప్తుంది అంటే
నేను హరినామం కంటిన్యూ చేస్తే నేను భగవంతునితో ఇంత చక్కగా సాంగత్యం తీసుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో నేను భగవంతునితో అసోసియేట్ అవుతున్నప్పుడు భగవంతుడు నాకు ప్రతిస్పందిస్తున్నాడు అన్న భావన ఒక్కసారి మనకు కలిగింది అనుకోండి, దాని గురించి మనం పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో ఎలా అయితే చిన్నపిల్లవాడు కష్టపడతాడో మన మైండ్ కూడా కష్టపడుతుంది. కానీ ఈ ఫేజ్ ని తట్టుకొని ముందుకు వెళ్తేనే తర్వాత ఆ బాబు ఫ్యూచర్ లో మంచి చదువులు చదివి తన కెరియర్ అన్నది సెట్ చేసుకుంటాడు. మంచి కెరియర్ అనేది తను ఆ, ఆ, అంటే మంచి కెరియర్ ఏర్పడుతుంది ఇనీషియల్ గా ఆ కష్టం పడినప్పుడే. సో అలానే మన సిచ్యుయేషన్ లో కూడా ఈ జపంలో ఈ కష్టం అనేది తీసుకుంటేనే ఫ్యూచర్ లో మనము భగవంతునితో ఇంకా చక్కగా ఇంకా మన రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దారి అనేది కుదురుతుంది. లేదు కష్టంగా ఉందని ఆపేసాము అంటే ఇంకొక మార్గమే లేదనమాట. వెనక్కి పడిపోతాం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు. మనకి కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి చెప్పారు ఏంటి అంటే, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. సో కలికాలంలో హరినామం వినా ఇంకొక మార్గమే లేదు. సో ఎన్నిసార్లు చెప్తున్నారు? హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం 3 సార్లు. ఒక విషయం 3 సార్లు చెప్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? అది కంపల్సరీ చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్క విషయం మనం 3 సార్లు చెప్తున్నాము అంటే దాని ఇంపార్టెన్స్ ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం అనమాట. హరినామం వినా ఇంకొక మార్గమే లేదు. ఏమంటున్నారు? కలో నాస్తియేవ 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 గతిరన్యత. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్, నో అదర్ ఆల్టర్నేటివ్, నో అదర్ ఆల్టర్నేటివ్. సో భగవంతుడే భక్తుని రూపంగా వచ్చి హరినామం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రచారం చేస్తున్నారు. సో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు చక్కగా మీరు కెరీర్ లో సెటిల్ అవ్వండి, అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, మీరు మంచిగా ధనం సంపాదించండి, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో భగవంతుడు ఇలా కూడా చెప్పొచ్చు కదా, కానీ ఏం చెప్తున్నారు? హరినామం వినా ఇంకొక మార్గమే లేదు అని చెప్పి మనకి భగవంతుడు అంటే బల్ల బుద్ధి చెప్తున్నట్లు అనమాట ఇది. సో అంత అంత స్ట్రెస్ చేస్తూ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మనం అది ప్రయత్నం చేసి ముందుకు వెళ్తేనే అందులో ఉన్న గొప్పతనాన్ని మనం రియలైజ్ అవ్వగలం. సో ఈ ఆకలి వేస్తుంది అని అన్నం గురించి ఎంత మాట్లాడినా కూడా ఆకలి తీరుతుందా అండి? తీరదు మాతాజీ. ఎప్పుడు తీరుతుంది ఆకలి? అన్నం అన్నం తింటే తిన్నప్పుడు తింటేనే తీరుతుంది. సో మనం హరినామం గురించి ఎంత మాట్లాడినా కూడా అది ఒక ఎత్తు అయితే, హరినామం తీసుకుంటేనే అది మనకి ఏం చేయగలదు అన్నది మనం రియలైజ్ అవ్వగలం. నాకు ఆకలేస్తుంది ఆకలేస్తుంది ఆకలేస్తుంది, అలాగా పలానా డిష్ ఇలా చేస్తారు, పలానా రెసిపీ ఇలా ఉంటుంది అని చెప్పి ఎంత డిస్కస్ చేసినా కానీ నా ఆకలి తీరదు. కానీ ఎప్పుడైతే అన్నం తీసుకొని మనం నోట్లో పెట్టుకుంటూ ఉంటామో తినగా తినగా ఒక్క ముద్దకే కడుపు నిండుతుందా? నిండదు. మనకి అట్లీస్ట్ 60-70% మన కడుపు నిండాక మనకి ఒక తృప్తి, ఆ ఫీలింగ్ వస్తుంది. సో అలానే హరినామం కూడా అలాంటిదే అనమాట. మనం ఎన్ని మాట్లాడినా కానీ అందులో ఉన్న గొప్పతనం జస్ట్ తెలుసుకోగలం. కానీ యాక్చువల్గా మనం జపం చేస్తూ నియమంగా కష్టంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? చిన్నపిల్లవాడికి ఎలా అయితే కష్టంగా ఉంటుందో హరినామం నాకు కూడా కష్టంగానే ఉంటుంది, కానీ ఈ ఫేజ్ ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. అలానే హరినామం గురించి మనం వినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటాం. నేను కూడా ఇనీషియల్ గా ఉన్నప్పుడు చాలా వినేదాన్ని అనమాట హరినామం గురించి, కానీ చేయడానికి వచ్చేసరికి మాత్రం కష్టంగా అనిపించేది. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆకలిగా ఉన్నప్పుడు తింటేనే కడుపు నిండుతుంది తప్ప ఎంత విన్నా ఎంత చదివినా కానీ అది జస్ట్ నాలెడ్జ్ వరకే, కానీ తింటేనే నేను ఆ తృప్తిని పొందగలను. సో హరినామం తీసుకుంటేనే మనకి హరినామం మనకి ఏం చేయగలదు అన్నది మనం మనం మనంతట మనము రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి రియలైజ్ అవ్వడం మొదలు పెట్టాము అంటే ఎప్పుడు కూడా హరినామాన్ని వదులుకోవాలి అని అనుకోము. అందుకే ఇప్పుడు చాలా మంది భక్తులు కూడా హరినామం చేస్తూ నియమంగా ఉన్నవారు, మీకు ఇంత కోట్ల డబ్బు ఇస్తాము మీరు హరినామాన్ని వదులుతారా అంటే ఒక నమస్కారం పెడతారనమాట. మాకేమీ వద్దు, మాకు హరినామం ఉంటే చాలు అంటారనమాట. ఎందుకు అంటే ఆ హరినామంలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వడం మొదలు పెట్టారు కాబట్టి. సో మనం ఎవ్రీడే కూడా వినాలి, హరినామం యొక్క గొప్పతనం వినాలి. వినకుండా చేయడం అనేది కష్టం అనమాట. చదవాలి, హరినామం గురించి చదవాలి, హరినామం గురించి వినాలి, దాంతోపాటు హరినామాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో మనలో మార్పు అనేది జరుగుతుంది, అండ్ మనలో ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా వస్తుంది అనమాట. సో టిల్ దట్ అంతవరకు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతో పెద్ద స్ట్రగుల్ ని భగవంతుడు ఈజీగా చేసేసి మనకిచ్చాడు. ఇక్కడ కూడా స్ట్రగుల్ లేదా అంటే ఉంది, కానీ ఆ స్ట్రగుల్ ఎందుకు ఉంది అంటే మన మైండ్ వల్ల. సో ఆ స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అనమాట. సో ఈ స్ట్రగుల్ కొంత ఫేజ్ వరకు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం సహించి ఓర్చుకొని నియమంగా హరినామం తీసుకునే అలవాటు అనేది మన లైఫ్ లో అలవాటు చేసుకోవాలి. ఓకే.
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, మియాపూర్ లో ఇస్కాన్ టెంపుల్ ఏమైనా ఉందండి? ఒక సెంటర్ ఉంది ప్రభుజీ. అదే అంటే మేము అమీన్పూర్ లో ఉంటున్నాము, మాకు అదైతే ఓకే. కొంచెం దగ్గరగా ఉంటుంది కదా అని అడుగుతున్నాం. ఒక సెంటర్ ఉంది మియాపూర్లో, మనకి గౌర్నితాయ్ ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి ఆహా, ఒకసారి దర్శనం చేసుకోవచ్చు ప్రభుజీ. అదే అందుకే అడుగుతున్నాను. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ, స్వప్నరాజ్. ఎస్ మాతాజీ చెప్పండి. మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. మీ వెడ్డింగ్ యానివర్సరీనా? హరి బోల్. బ్లెస్ చేసేంత లేదు కానీ మాతాజీ, విష్ యూ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. సో మీ థ్యాంక్ యూ. ఇద్దరిని ఇలా ఒక ఫ్రేమ్ లో చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది మాతాజీ. అంటే థ్యాంక్ యూ. ఆ, కలికాలంలో భక్తి చేయడం అనేది చాలా కష్టం అంటారు, ఎందుకంటే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మిగిలిన వాటన్నిటికీ అందరూ ఎంకరేజ్ చేస్తారు కానీ భక్తి విషయంలో మాత్రం మనకంత సపోర్ట్ దొరకదు. కానీ మీకు ఇద్దరు మాతాజీ ప్రభుజీ చక్కగా ఇద్దరు పొద్దునే లేచి ఇలా జపా సెషన్ అటెండ్ అవుతూ ఇద్దరు కలిసి ఇలా భక్తి చేసుకుంటున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ అది అది మీకు భగవంతుని కృప మాతాజీ. సో మీ ఇద్దరిని కూడా భగవంతుడు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఇలా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళమని చెప్పి మీకు అంతా సెట్ చేసి పెట్టేశారు. సో యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ మాతాజీ. సో ఈ ప్రాసెస్ ని ఇలానే కంటిన్యూ చేయండి, చక్కగా జపం చేస్తూ ఉండండి, భగవత్ కథ వింటూ ఉండండి. సో ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడం, భగవంతుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేస్తాం అనుకోండి, అంటే మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, మనం దాన్ని చక్కగా వాడుకొని కృష్ణ నేను ఇలా వాడుకున్నాను అని చూపించినప్పుడు భగవంతుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం పిల్లలకి ఏదన్నా ఇచ్చామనుకోండి, ఒక బైక్ ఇచ్చాము పిల్లలకి, సో దాంతో వాళ్ళు కాలేజ్కి వెళ్తూ బాధ్యతగా వాళ్ళ పనులు చేసుకుంటూ వచ్చారనుకోండి, మనకి ఇంకా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా ఇవ్వాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు అని. సో యూఆర్ యాక్చువల్లీ ప్రూవింగ్ దట్ మాతాజీ. వెరీ హ్యాపీ ఫర్ యూ. సో చక్కగా మీరు ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఇద్దరు కలిసి ఇలా ముందుకు వెళ్ళి మా అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పి హంబ్లీ సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ రాధా మదన్ మోహన్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ కృష్ణ. కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. మాతాజీ నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం అనుకుంటున్నా మాతాజీ. ఇందులోకి Yes, ma'am. వచ్చినాక చెప్పండి నేను 4-5 years గా క్లాసెస్ విన్నాను మాతాజీ. మేడం. 1 year గా సాధనలోకి వచ్చాము. హరి 6 బోల్. months కి కౌర్నితేలు వచ్చారు మా ఇంటికి. హరి అయితే బోల్. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాతాజీ, నేను చాలా రోజులు చేశాను మాతాజీ, కొంచెం వెనక్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను మాతాజీ. Hmm. అంటే మన చాంటింగ్ లో కొన్ని కొన్ని ఇబ్బందులు అనిపిస్తాయి, కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాతాజీ, 24 గంటల్లో మనం 2 గంటలు ఇవ్వలేమా అని ధ్యానం పెట్టుకొని నేను కృష్ణాష్టమి నుంచి లాస్ట్ అంత మునుపు ఇయర్ కృష్ణాష్టమి అనుకున్నా మాతాజీ. మనం ఎందుకు చేయలేము, ఇంత జీవితాన్ని మన భౌతికానికి ఇస్తున్నాం కదా, 2 hours మనం భగవంతుడి కోసం ఇవ్వలేమా అని గట్టి సంకల్పం చేసుకొని స్టార్ట్ చేసాం మాతాజీ 16 మాలలు. ఇప్పటికీ ఒక 2-3 times తప్ప కంటిన్యూ చేస్తున్నాను మాతాజీ. అయితే ఒక రోజు మాకు తెలిసిన ప్రభుజీకి హెల్త్ బాగాలేదంటే తన కోసం ఒక 4 మాలలు చాంటింగ్ చేద్దామని చేస్తుంటే మాతాజీ ఎవ్వరు లేరు మాతాజీ ఇంట్లో. అసలు కళ్ళు మూసుకొని అసలు బాగా డెప్త్ గా వెళ్ళిపోయి చేస్తుంటే భుజం తట్టి నేనున్నాను, ఏం పర్వాలేదు అని సందేశం వచ్చింది మాతాజీ. అసలు నాకు నేనే నమ్మలేకపోయాను. అసలు భుజం తట్టిన వెంటనే కళ్ళు తెరిచాను మాతాజీ. అసలు ఎవరున్నారు అని ఎవరైనా వచ్చారా అని చూస్తే ఎవ్వరు లేరు మాతాజీ. అంటే కృష్ణ లేకపోతే గురుదేవ్. ఆ ఎక్స్పీరియన్స్ మాతాజీ చెప్పినా గానీ మనం జీర్ణించుకోలేం మాతాజీ. యాక్చువల్ గా నిజంగా వస్తాడా భగవంతుడు మన కోసం అంటే ఆ ఎక్స్పీరియన్స్ అట్లా మా ఫ్యామిలీలో మా సార్కి అలానే వచ్చింది, ఒకసారి బాబుకి అలానే. అంటే ఈ నామంలో అంత ఉంది మాతాజీ పవరు. కానీ మన జన్మకి చాలా ఈజీ వే మాతాజీ, కానీ కష్టం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇదే ప్రపంచం ఇన్ని సంవత్సరాల నుంచి మునిగి ఉన్నాం కదా, పుట్టిన కాడి నుంచి ఇదే ఇది అని తెలియదు కదా మాతాజీ మన జ్ఞానం. మునిగి ఉండడం వల్ల ఇదే అనుకొని, కానీ చాలా ఈజీ వే మాతాజీ. దాన్ని కూడా మనం టైం ఇవ్వలేకపోతాము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాము. ఒక్కొక్కసారి నా మీద నాకు కోపం వస్తుంది మాతాజీ. చాంటింగ్ చేస్తుంటే ఎందుకు మనసు నిలబడదు. ఒక్కోసారి నేను చెంపలు వాయించుకుంటాను మాతాజీ. ఒక్కోసారి ఏంటంటే ఎందుకు నిలబడవు నువ్వు అన్నట్లు అంత అనిపిస్తుంది మాతాజీ. స్ట్రగుల్ కూడా కృష్ణకి నచ్చింది మాతాజీ. సో మీరు ఎంత స్ట్రగుల్ పడుతున్నారు చాంటింగ్ చేయడానికి. మనకి బోల్డ్ రీజన్స్ ఉంటాయి మాతాజీ, అది వదిలేసి నేను వేరే పనులు చేయడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మీరు అందరూ 6 o'clock మార్నింగ్ జపా సెషన్ జాయిన్ అవుతూ మీ అందరికీ బోల్డ్ పనులు ఉండొచ్చు కదా, మీరు ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, కానీ మీరు చూపిస్తున్నారనమాట. మాకు స్ట్రగుల్ ఉండొచ్చు, కొంచెం ఫిజికల్ స్ట్రగుల్ ఉండొచ్చు,
మనకి పర్ఫెక్ట్ గా పడుకొని పర్ఫెక్ట్ గా లేచేంత ఇది లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నైట్ నిద్ర పట్టకపోవచ్చు, నైట్ లేట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ మనం జాయిన్ అవుతున్నాము అంటే కొంచెం స్ట్రగుల్ తీసుకునే జాయిన్ అవుతున్నాం. కానీ అది కూడా కృష్ణ కృపను అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు నా కోసం నా నామం తీసుకోవడానికి వీళ్ళందరూ సాంగత్యంలోకి వస్తున్నారు అంటే అది భగవంతుడు ఇంకా మనకి ఇంకా ఇస్తారనమాట. అది వాళ్ళకి అంత అవును ఉన్నా కూడా ఇష్టంగా చేయడానికి వస్తున్నారంటే నేను ఇంకొంచెం క్లియర్ చేస్తా వాళ్ళ వేని, వాళ్ళు ఇంకా బెటర్ గా ఛాన్స్ చేస్తారు కదా. సో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం అంటే ఎవరు గుర్తిస్తున్నారు ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ బయట ఎక్కడో లేరు, కృష్ణ పరమాత్మ రూపంలో కృష్ణ ఇక్కడే గుర్తిస్తాడు ఉన్నారనమాట. మాతాజీ. ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఎఫర్ట్ ని కూడా కళ్ళారా చూస్తూ మనం అనుకునే భావనలు కూడా భగవంతుడు వింటూ కూడా దాన్ని గుర్తిస్తాడు. దాన్ని రైట్ టైంలో మనకి రివార్డ్ చేస్తారనమాట కృష్ణ. అవును మాతాజీ, మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా తీసేస్తాడు మాతాజీ. టైమింగ్స్ అంతా మనం నమ్మకంతో శ్రద్ధతో చేసినప్పుడు అన్ని అనుకూలిస్తున్నాం మాతాజీ. నా ఎక్స్పీరియన్స్ మాతాజీ 1 year లో చెప్తున్నాను. హరి బోల్. జస్ట్ వేరే గొప్ప కోసం కాదు మాతాజీ, Yeah. Fine, కొత్తగా వాళ్ళు మాతాజీ. కూడా అంటే ఉన్నారు కదా. మనందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఆ, మనం అప్పుడప్పుడు మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా మనకి అదొక బూస్టప్ ఆ, లాగా ఉంటుంది అనమాట. అది అవును Yes, మాతాజీ. మాతాజీ. మనందరం హరే ఇలా కృష్ణ మాతాజీ. సాంగత్యంలోకి రావడం, వచ్చి చేసుకోవడం కూడా చాలా మనకి ఏమంటారంటే చాలా మనకి చెయ్యాలి అన్న భావన కలుగుతుంది. ఒంటరిగా కూర్చొని చేయడం ఒక ఎత్తు అయితే మనం ఇలా సాంగత్యంలోకి భక్తుల అవును సాంగత్యంలోకి మాతాజీ. వచ్చి కూర్చొని చేస్తున్నప్పుడు ఆ మాయ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఎందుకంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి. కానీ ఒక్కళ్ళే ఉన్నాం అనుకోండి, మన మైండ్ పరిగెడుతూ ఉంటుంది, ఆ పనులు ఈ పనులు గుర్తొస్తూ ఉంటాయి, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అని ఉంటుంది. కానీ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట ప్రాసెస్. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండాత్ ప్రణామ్. ధన్యవాదాలు. హరే. మాతాజీ ఇప్పుడు వేదాలు వ్యాస మహర్షి కదా రాశారు. అవును, అంటే ఇప్పుడు ఆయన రాస్తే ఆయన చెప్తుంటే వినాయకుడు రాశారని ఎంతవరకు మాకు తెలిసిన నాలెడ్జి. అది అది మహాభారతం ప్రభుజీ. మహాభారతం. Yes. ఓ, ఆహా. మనకి వేదాలన్నీ మహాభారతంలోనే భగవద్గీత కూడా వస్తుంది. కరెక్ట్. ఆహా, సో ఆ, మహాభారతం ఏంటి అంటే వేదవ్యాసులు వారు వినాయకుడికి చెప్తూ ఉంటే గణపతి ఉమ్, రాస్తూ ఉంటారు. ఎట్లా రాస్తూ ఉంటారంటే ఆయన సేవ ఒక్కసారిగా ఆయన కలం కూడా విరిగిపోతే ఆయన దంతాన్ని కూడా విరిచేసి ఆ సేవ ఉమ్, కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుందంటే సంభాషణ, నేను ఉమ్, మీరు ఎంత స్పీడ్ లో చెప్పాలి అంటే నేను ఆగకుండా రాసేంత స్పీడ్ లో చెప్పాలి అని చెప్పి వినాయకుడు చెప్తూ ఉంటారన్నమాట. సో సడన్ గా ఆయన ఉమ్, కలం విరిగిపోయినప్పుడు ఇంకా అది ఆగకూడదు కదా ఆ సేవ అని చెప్పి తన దంతాన్ని కూడా ఒక దాన్ని విరిచేసి ఆయన దాంతో రాయడం మొదలు పెడతారనమాట. సో ఉమ్. వినాయకుడు రాశాడు అంటే ఆలోచించండి, ఇక్కడ మనకి వేదవ్యాసుల వారు చెప్పే దాంట్లో ఏదన్నా ఏదన్నా తప్పు ఉంది అంటే వినాయకుడు రాస్తారా? రాయరు కదా. రాయరు. సో ఉమ్, మహాభారతము, భగవద్గీతలో ఏం చెప్తున్నారు? నేనే అన్నిటికీ మూలం, అహం బీజ ప్రదపిత అని చెప్పి భగవంతుడు చెప్తారు, కృష్ణ చెప్తారు. అందరికీ మూలం నేనే, నా నుండే మొత్తం అన్ని శక్తులు అన్ని నడవబడుతూ ఉన్నాయి. ఇవన్నీ వినాయకుడు కూడా నమ్మి భగవంతుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి వినాయకుడు కూడా చక్కగా రాశారనమాట. సో మనకి ఇవన్నీ ఆధారాలు. మనం అనుకుంటూ ఉంటాం అంటే కృష్ణాని కొలిస్తే మిగిలిన దేవీ దేవతలు కోప్పడతారా ఏంటి అని చెప్పి మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. సో వినాయకుడే చెప్పేది రాస్తూ ఆ సేవ ఆగకూడదు, నేను ఇది నిరంతరంగా జరుగుతూ ఉండాలి అని చెప్పి రాశారు అంటే ఆయన అది మనస్ఫూర్తిగా ఎంత నమ్మి ఇది నిజం అని చెప్పి నమ్మి రాశారు అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. మాతాజీ వేదాలు అంటే ఆ వేదాలు రాసి ఆయన కాదు కదా. వేదాలు వ్యాసదేవ ఇప్పుడు రాశారు. వ్యాసదేవాని లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ హెడ్ అంటారనమాట. అంటే లిఖిత ఆహా, పూర్వకంగా రాయడానికి భగవంతుడే వ్యాసదేవుని రూపంలో వస్తారనమాట. ఓకే ఓకే. Yes. అదే ఇప్పుడు ఏ, భగవద్గీత భాగవతం అవన్నీ ఎవరు రాశారు మాతాజీ? అది కూడా భాగవతం కూడా మనకి వేదవ్యాసుల వారే రాశారు. భగవద్గీత ఓకే. కూడా చెప్పింది ఇందాక అనుకున్నాం కదా, మహాభారతం చెప్పింది వేదవ్యాసుల వారు, లిఖిత ఆ, పూర్వకంగా రాసింది మాత్రం గణపతి. ఓహో. ఉమ్. ఇదంతా సత్యుగం కాలం అటువంటి మాతాజీ. ఇది రాసింది ఎప్పుడు అంటారా? నాకు అది ఆ, కరెక్ట్ గా టైం పీరియడ్ అయితే గుర్తులేదు ప్రభుజీ. అది ఉమ్, ఉమ్, సత్యయుగం కింద వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్నది నాకు తెలియదు. కానీ ఉమ్. బట్ రాసింది మాత్రం వేదవ్యాసుల వారు. ఓకే. ఉమ్. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. ఉమ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Fine. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే మనం మన క్లాస్ ఏం చేద్దాము, రేపు మళ్ళీ మనం ఇంకేదైనా కొన్ని గ్లోరీ హరినామం గొప్పతనం కానీ ఇంకేదైనా కొన్ని లీలల గురించి కానీ చర్చించుకొని మనం రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం.
పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. హరే కృష్ణ Thank you. మాతాజీ. Bye. థ్యాంక్ యూ మాతాజీ. Hare హరే Krishna. కృష్ణ. Hare Krishna. కృష్ణ Hare మాత Krishna. ధన్యవాదాలు. Hare Krishna. That was Pranam. Thank you. Hare Krishna.